తెలంగాణలో కూటమి పోటీపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. కూటమి పోటీపై బీజేపీ స్టాండ్ ఏంటి? పవన్పై బండి సంజయ్ వ్యాఖ్యల ఆంతర్యం ఏంటి? రేవంత్ ఎందుకు గొప్ప పవన్కే తెలియాలంటూ చురకలు ఎందుకు అందించారు? అసలు ఏది ఏమైనా ఒకసారి చూసుకున్నట్లయితే లేటుగా అయినా లేటెస్ట్గా స్పందించారు పవన్ కళ్యాణ్. అల్లు అర్జున్ అంశానికి సంబంధించి సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తీసుకొచ్చారు అంటూ కూడా సంచలనమైన ఆరోపణలు చేశారు, సంచలనమైన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. అయితే గతంలో ఈ అంశానికి సంబంధించి స్పందించవలసిందిగా కోరినా స్పందించిన పవన్ కళ్యాణ్ లేటుగా ఈ విధంగా స్పందించారు. అయితే ఇందులో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కూడా పవన్ కళ్యాణ్ సమర్థించడం జరిగింది. కింది స్థాయి నుంచి కష్టపడి ఎదిగిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆయన ప్రభుత్వం మంచి కోసమే పనిచేస్తుంది. అదేవిధంగా టికెట్లు కానీ బెనిఫిట్ షోలు కానీ అన్నీ ఇచ్చారు. ఆయన ప్రజల శ్రేయస్ కోసమే పనిచేస్తూ ఉంటారంటూ కూడా ఒక సమర్థింపు ధోరణిలో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఈ మాటలని చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, చట్టానికి ఎవరో అతీతం కాదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలని తెలంగాణలో బీజేపీ వ్యతిరేకిస్తుంది. అంటే పవన్కి రేవంత్లో ఏం కనిపించింది? ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసినట్లు కనిపించిందా, లేకపోతే మిగిలిన ఇచ్చిన హామీలు అమలైపోయినట్టు కనిపించిందా? రేవంత్లో అంత మంచి గుణాలు ఏం కనిపించాయంటూ కూడా తెలంగాణ బీజేపీలో బండి సంజయ్ ఘాటుగా ఆయన వ్యాఖ్యల్ని విమర్శించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే రాబోయే రోజుల్లో కూటమి అంటే టీడీపీ తెలంగాణలో మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగిస్తుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా టీడీపీ క్యాడర్ని జాగృతం చేసి మళ్ళీ ఎలక్షన్స్లో రావాలనే ప్రయత్నం చేస్తుంది. తెలంగాణలో తనదైన మార్కును మళ్ళీ చూపించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి పరిస్థితిలో కూటమిలో ఉన్న పవన్ అదే బీజేపీలో ఉన్న బండి సంజయ్ ఒకరికొకరు పరస్పర విమర్శలు చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే అంశానికి సంబంధించి అంటే రాబోయే రాజకీయ పరిణామాల్లో తెలంగాణలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితమా? తెలంగాణలో రాబోయే రోజుల్లో కూటమి వచ్చే అవకాశాలు లేవా? బీజేపీ ఇండివిజువల్గా, జనసేన ఇండివిజువల్గా, టీడీపీ ఇండివిజువల్గా వెళ్తుందా? ఇవన్నీ కూడా వాటికే నిదర్శనమా అన్న సందేహాలు రేకెత్తుతున్నాయి. మరి ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్లో మనకి జనసేన నాయకులు లక్ష్మీకాంత్ గారు ఉన్నారు. అదేవిధంగా మనకి బీజేపీ నుంచి బేతి మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా మనకి టీడీపీ నుంచి జనార్దన్ రావు గారు ఉన్నారు. మర్కాసుట్లో మనకి అనలిస్ట్ జయరామ్ గారు కూడా యాడ్ అవుతారు. నమస్కారం అండి, అందరికీ నమస్తే అండి. నమస్కారం. లక్ష్మీకాంత్ గారు, ముందుగా పవన్ కళ్యాణ్ చాలా లేట్గా ఈ అంశానికి సంబంధించి స్పందించారు. మేబీ ఆయన స్పందించకపోవడానికి వేరే రీజన్స్ ఉండుండొచ్చు, చాలా రీజన్స్ ఉండొచ్చు. కుటుంబంలో వారి గురించి స్పందించడం ఎందుకు, పక్క రాష్ట్రంలో జరిగిన అంశాల గురించి స్పందించడం ఎందుకు, మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు దీనికన్నా ఎక్కువ సమస్యలునే ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి ఆయన గతంలో చెప్పింది ఏంటంటే దీనికి మించిన సమస్యలు రాష్ట్రంలో ఉన్నాయి, వాటి గురించి మాట్లాడండి, ఇప్పుడు వీటి గురించి మాట్లాడడం ప్రస్తావించడం కరెక్ట్ కాదు అన్నారు. కానీ నిన్న అమరావతిలో అయితే ఆయన స్పందించడం జరిగింది. గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తీసుకొచ్చారు అనేది. అయితే ఈ వ్యాఖ్యలని బీజేపీ ఖండిస్తుంది. అది తెలంగాణలో ఎందుకు అంటారా? అంటే పవన్ వ్యాఖ్యల్ని బీజేపీ ఖండించవలసిన అవసరం ఉంది అంటారా? ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేమన్నా ఉంది అంటారా? ఇక్కడమ్మా ముందుగా మనం మాట్లాడుతున్న ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ కూడా ముందుగా నమస్కారం అండి. ఇక్కడ మనం మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నేను ఇంతకుముందు మీతో పాటు నేను డిబేట్లో ఉన్నప్పుడు కూడా ఒక విషయం నేను తెలిసి చెప్పాను. తప్పు అనేది ఎవరిదైనా కానీ మనం చూపించాల్సిందే. చట్టం విషయంలో ఎవరైనా దోషులే. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే విషయం మీద అల్లు అర్జున్ది ఖచ్చితంగా తప్పే, అక్కడ బాధితుల ఇంటికి 2వ రోజు 3వ రోజు వెళ్ళి పరామర్శిస్తే బాగుండేది. ఒక సాధారణ కుటుంబంలో మహిళకి ఇట్లా జరిగిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఇట్లా ఫైట్ చేశారనే ఉద్దేశం మీద పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారిని పొగిడారే కానీ ఇక్కడ దాన్ని ఏదో ఒక చిన్న సూక్ష్మంలో ఉన్న విషయాన్ని దాన్ని భూతత్వంలో చేసి బండి సంజయ్ గారు ఏదో సెటైర్లు వేసి మాట్లాడుతున్నారు. బండి సంజయ్ గారు కూడా ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఆయన ఒక కింద స్థాయి కరీంనగర్లో పుట్టి ఒక కింద స్థాయి కార్పొరేటర్ స్థాయి నుంచి వాళ్ళ కేంద్ర మంత్రిగా ఉండి ఒక మంచి స్థాయిలో నేను బాగా ఇష్టపడే వ్యక్తుల్లో నాకు బండి సంజయ్ గారు బాగా ఇష్టం. అట్లాంటిది బండి సంజయ్ గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారంటే నాకే ఆశ్చర్యంగా అనిపించింది. ముందు ఆయన తెలుసుకోవాల్సిన విషయం, పూర్తి విషయం ఏంటంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంతో పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు. ఇక్కడ ఏ రాష్ట్రంలో ఏ ప్రెసిడెంట్తో కానీ ఏ అధ్యక్షుడితో కానీ వెళ్ళట్ల. డైరెక్ట్గా ఆయన చేసేది అమిత్ షా గారితో, మోదీ గారితో ప్రతి ఒక్కటే ప్రస్తావించి ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంది. స్టేట్లో ఇవాళ దేశంలో కూడా
ఒక ప్రత్యేకమైన మార్క్ వేసుకుంది ఆంధ్ర రాష్ట్రం. ఎందుకంటే పార్లమెంట్లో ఎన్డీఏ కూటమి ఒక 16 స్థానాలు కానీ, అటు పక్కన బీహార్లో నితీష్ కుమార్ గారి 12 స్థానాలు కానీ మద్దతు ఇవ్వకపోతే ఇవాళ రోజున మన పరిస్థితి ఏంటని చెప్పేసి సాక్షాత్ మోదీ గారే ఒకసారి ప్రస్తావించారు. అటువంటి కూటమి ప్రభుత్వంలో వెన్నుముకగా ఉండి ఒక రథసారథిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం అనేది హాస్యాస్పదం. ఒకసారి బండి సంజయ్ గారిని ఒకసారి ఆయన ప్రశ్నించుకోవాలి. ఇవాళ రోజున మన పరిస్థితి ఏంటి, మనం ఏ విధంగా ఉన్నామని. బండి సంజయ్ గారు 2020లో అనుకుంటా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరిగి ఆ టైంలో జనసేన సంబంధించిన అభ్యర్థులంతా కూడా నామినేషన్ వేసేస్తే తర్వాత లేదు మనం అలయన్స్లో ఉన్నాము అని చెప్పేసి విత్డ్రాల్ చేసుకోండి, ఓట్ బ్యాంక్ని చేయలేవద్దని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తే జనసేనకు సంబంధించిన అభ్యర్థులంతా మళ్ళీ దాన్ని రిటర్న్ తీసుకొని నామినేషన్ రిటర్న్ తీసుకొని అప్పుడు ఆ టైంలో మద్దతు తెలిపినప్పుడు హర్షించారు. అంటే మీ వరకు తప్పైనా ఒప్పైనా మీ వరకు మాట్లాడితే అదేమో మీరు మెచ్చుకుంటారా? ఒక చిన్న విషయంలో, ఒక సాధారణ కుటుంబం విషయంలో అండగా నిలబడి ఆయన చర్చలు జరిపి అసెంబ్లీలో కూడా సాక్షాత్ మాట్లాడిన దానికి ఒక చిన్న విషయం మీద ప్రశంసించినందుకు ఇట్లాగా మీరు విమర్శలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను బండి సంజయ్ గారిని ప్రశ్నిస్తున్నాం. మేము అంటే లక్ష్మీకాంత్ గారు మీరు అన్నారు పవన్ కళ్యాణ్ ఇక్కడ రాష్ట్ర అధ్యక్షులతోనూ లేకపోతే రాష్ట్ర స్థాయిలో ఉన్న నేతలతోనూ కలిసి పనిచేయడం లేదు, కేంద్ర స్థాయిలో అమిత్ షా అలాగే ప్రధాని నరేంద్ర మోదీ వారి కనుసంధంలోనూ లేకపోతే వారితో కలిసి వారు వర్క్ చేస్తున్నారని మీరు చెప్తున్నారు. అయితే ఇప్పుడు కేంద్రంలో కూడా ఉంది బీజేపీనే. ఇక్కడ బీజేపీ కనుసంధంలోనే ఇక్కడ రాష్ట్ర నాయకులు కానీ రాష్ట్ర అధ్యక్షులు కానీ కేంద్రం ఇచ్చే సూచనల సలహాల అనుగుణంగానే మీరు ఇక్కడ వర్క్ చేస్తారు. అయితే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఈ రాష్ట్రంలో వాళ్ళని వ్యతిరేకించవచ్చు. ఎందుకంటే ఒకటే, అది కేంద్రంలో రాష్ట్రాలు వేరైనా సరే ఒకటే, రెండు పార్టీలు ఒకటే. బీజేపీ అంటే బీజేపీనే, దానికి ప్రత్యేక పర్యాయ పదాలు వేరే అర్థాలు మనం తీయలేము. అలాంటప్పుడు రెండు రాష్ట్రాలు, రెండు తెలుగు రాష్ట్రాలు ఎందుకు వ్యతిరేకత అంటారు? వ్యతిరేకత అంటే నేను అదే చెప్తున్నాను స్వామి. ఇక్కడ మీ వాయిస్ క్లారిటీ లేదండి, ఎవరిది విన్ రావట్లేదు. బీఆర్కేఎస్ మొన్న కూడా అట్లే అయింది. ఓకే అండి, మన వాయిస్ ఉంది కానీ వాళ్ళ వాయిస్ వస్తలేదు మొత్తానికి. వాళ్ళ వాయిస్ వస్తుంది, మీ వాయిస్ మా క్లారిటీ లేదు అసలే, ఇంత బ్రేక్ అవుతూ సౌండ్. ఓకేనండి, ఓకే అండి, ఒకసారి చెక్ చేస్తాము ఒకసారి. ఓకే, నా వాయిస్ ఓకేనా అండి మీకు? సరే మాట్లాడండి. వాయిస్ లేదండి, వాయిస్ మొత్తానికి వస్తలేదు. ఓకే, అయితే విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి రాష్ట్రంలో కూడా కేంద్రంలో ఉన్న నాయకులు ఏదైతే చెప్తున్నారో అది నడుస్తూనే ఉంది, వాళ్ళు చెప్పినట్టుగానే ప్రతి ఒక్కరు పాటిస్తూనే ఉన్నారు. దీనికి విరుద్ధంగా ఇక్కడ తెలంగాణలోకి వచ్చేసరికి ఎట్లాగా అయిపోతుందంటే ఆధిపత్య పోరు అనేది ఎక్కువైపోతుంది. ఆ ఆధిపత్య పోరు ఏంటంటే ఒక వ్యక్తులు కావచ్చు, ముగ్గురు వ్యక్తులు కావచ్చు, ఒక కూటమిగా ఉన్న వ్యక్తులు కావచ్చు, నేనంటే నేను అని చెప్పేసి ఎవరి కాళ్ళగా చేసుకుంటూ పోతున్నారు. ఇవాళ రోజున ఇక ఇదే స్టేట్లో చూసుకుంటే రేపు నెక్స్ట్ మంత్ వచ్చే జాతీయ అధ్యక్షుడు పదవి రేసులో కేంద్రం ఇక్కడ తెలంగాణ నాయకులు లిస్టుకు ఒకటి ఉంది. ఈ జాతీయ అధ్యక్షుడు పదవి కన్నా ముందు ఏంటంటే ఇక్కడ తెలంగాణలో అధ్యక్షుడు ఎవరని చెప్పేసి ఆ బాధ్యతలు కూడా కేంద్రం బీజేపీ నాయకులకు అప్పచెప్పింది. ఇక్కడ కిషన్ రెడ్డి గారు ప్లస్ బండి సంజయ్ గారు. ఇక్కడ ఆధిపత్య పోరు అనేది ఎట్లా ఉందంటే ఈయన ఒక 3 పేర్లు తీసుకొస్తారు, ఆయన ఒక 2 పేర్లు తీసుకొస్తారు. వీళ్ళిద్దరూ ఒక మాట మాట్లాడుకొని ఒక నిక్కర్సైన ఒక నాయకుడిని తీసుకురావాలని చెప్పేసి ఒక ఆలోచన లేదు. ఇక్కడ ఆధిపత్య పోరు అనేది ఒకటి ఏర్పడిపోతుంది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఏంటంటే బీజేపీ అనేది ప్రత్యామ్నాయం అయిపోయింది, కానీ బీజేపీ అనేది ప్రజల పక్షాన పార్టీ అన్నట్టుగా మాట్లాడట్లేదు. అది వాళ్ళ ప్రశ్నించుకోవాలి. ఇక్కడ నేను లైవ్లో కూర్చొని నేను ఏదో తప్పులు మాట్లాడుతున్నానో లేకపోతే నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నానో అని కాదు, కానీ ఒకసారి వాళ్ళని ప్రశ్నించుకోవాలి. ఇక్కడ బీజేపీ ఇవాళ రోజున యువతకి ఎటువంటి పేటేస్తుంది? ఇవాళ వరకు అదే ఆధిపత్య పోరులో ఉంటున్నారే కానీ ఒక యువతకి ఉపాధి కల్పించడం కానీ, ఇవాళ యువతకి పదవులు ఇవ్వడం కానీ ఎటువంటిది అనేది ఏర్పాటు చేస్తుంది. కరెక్ట్గా ఎలక్షన్ అయ్యే టైంలో కోమటిరెడ్డి గారు, గడ్డం వివేక్ గారు లాంటి వ్యక్తులు ఎందుకు వెళ్ళిపోయారు? ఆదిలాబాదు జిల్లాలో ఆదివాసి అయినటువంటి బాబురావు గారు, ఆయన కూడా ఎందుకు వెళ్ళిపోయాడు? బీజేపీ అనేది
అతిపెద్ద పార్టీ. అటువంటి పార్టీ ఇవాళ రోజున ప్రత్యామ్నాయంగా చూసుకొని నాయకులు ఇక్కడ మెలుగుతూ కరెక్ట్ ఎలక్షన్ టైంలో ఎందుకు వెళ్ళిపోతున్నారు అనేది బీజేపీ నాయకులు మేము ప్రశ్నిస్తున్నాం. ఓకే, ఇట్లాంటి విమర్శలన్నీ చేసుకునేటప్పుడు ఒకసారి మన పార్టీ ప్రతిష్ట ఏంటిది? రేపొద్దున జమిలీ ఎన్నికలు వస్తున్నాయి. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే ప్రతి రాష్ట్రానికి సూచనలు ఇస్తుంది, రాబోయేది మళ్ళీ జమిలీ ఎన్నికలని. కానీ తెలంగాణ ప్రభుత్వంలో రేపు పొద్దున్న ఎలక్షన్ జరిగితే ఏ పార్టీ గెలుస్తుందని చెప్పేసి బీజేపీ నాయకులు మా పార్టీ గెలుస్తుందని బీజేపీ నాయకులు చెప్పగలరా? ఎందుకంటే ఇక్కడ ఎవరిది వాడిది ఒక దారి అయిపోయింది అన్నమాట. ఆధిపత్య పోరు ఇక్కడ ఎక్కువైపోయింది. ఈ ఆధిపత్య పోరులో ఎవరి కాళ్ళు మేమేం గెలుస్తామంటే మేము గెలుస్తాం అంటున్నారు. కానీ నికాసుగా నాయకులను నిలబెట్టి ప్రజల పక్షాన నిలబెట్టే నాయకులను ఎవరో చూసుకోలేకపోతున్నారని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏపీలో ఉంది. అవును, ఇందులో బీజేపీ అలయన్స్ మొత్తం టోటల్గా 3 పార్టీలు కలిసి ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దానిలో టీడీపీ పూర్తి స్థాయిలో పోటీ చేయడానికి ప్రయత్నిస్తుంది. అలాగే ఇప్పటివరకు స్తబ్దుగా ఉన్న క్యాడర్ ఏదైతే ఉందో ఆ క్యాడర్ని కూడా మళ్ళీ యాక్టివేట్ చేయడానికి, దానికి సంబంధించిన నాయకుల్ని నియమించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దానికి సంబంధించి ప్రణాళికలు కూడా రచించడం జరిగింది. ప్రశాంత్ కిషోర్ లాంటి రాజకీయ వ్యూహకర్తలతో కూడా కలిసి మాట్లాడటం, దానికి సంబంధించిన ఫర్దర్గా ఏం చేయాలి ఏంటి అనేది దానికి సంబంధించిన నివేదిక కూడా వారు తీసుకున్నట్టు అయితే మనకి అర్థమవుతుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో బీజేపీ నుంచి వ్యతిరేక వ్యాఖ్యలు మనం వింటున్నప్పుడు రాబోయే కాలంలో అసలు కూటమి అనేది తెలంగాణలో వర్తించదా? వీరికి సఖ్యత ఉంటుందా లేదా? అంటే గతంలో మనకు చెప్పినప్పుడు వీరు కూటమిలోకి రాకముందు పొత్తులు ఎక్కడా ఉండవు అని చెప్పారు. ఓకే, బాగానే ఉంది. కానీ అది ఏపీ వరకు పరిమితమైంది. కానీ తెలంగాణలో కూడా ఇండివిజువల్గా బీజేపీ అధికారంలోకి వచ్చి ఇక్కడ సీఎం స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశాలు ప్రస్తుతం లేవనే చెప్పాలి. ఎందుకంటే గతంలో 2% ఓట్ షేరింగ్ ఉన్నప్పటికీ కూడా కొంచెంగా గత జీహెచ్ఎంసీ ఎన్నికల దగ్గర నుంచి కూడా ఓట్ షేర్ని కొంచెంగా పెంచుకొని 22% వరకు వెళ్ళింది. ప్రజెంట్ మనకి 22% ఓట్ బ్యాంక్ ఉంది. కానీ ఆ 22% ఓట్ బ్యాంక్ అనేది అధికారం ఫామ్ చేయడానికి సరిపోదు. అలాంటప్పుడు ఇప్పుడు కూటమిలో ఆల్రెడీ సక్సెస్ అయింది కాబట్టి ఏపీలో ఇక్కడ వస్తే అధికారం చేదిక్కునే అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పుడు నుంచి ధిక్కార స్వరాలు వినిపిస్తే మరి ఇక్కడ బీజేపీ పరిస్థితి ఏంటి? అదేవిధంగా టీడీపీ పరిస్థితి ఏంటి? మొత్తం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయా? లేకపోతే ఎవరికి వాళ్ళు మేము ఇండివిజువల్గా వెళ్తాము, మీ అవసరం మాకు లేదు అనే ఒక ఇండికేషన్ ఇక్కడ నుంచి వీరు పంపిస్తున్నారనుకోవచ్చా? రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న విషయం రాష్ట్రమనే కాదు, కేంద్రం నుంచి ఉన్న ప్రకారంగా కూడా మోదీ గారు, అమిత్ షా గారి మాటల ప్రకారంగా, సూచనల ప్రకారంగా చెప్తే ఎన్డీఏ ప్రభుత్వం అనేది ప్రతి చోట కూడా జనసేన, టీడీపీ నాయకులు మేము పొత్తులోనే ఉన్నామని చెప్పేసి మేము చెప్తాం. ఒక తెలుగు రాష్ట్రాలనే కాదు, పక్కన ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా కానీ మనం చూడండి, మహారాష్ట్ర ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీకి మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేశారు. అట్లాగే రేపు పొద్దున్న తమిళనాడు అయినా కానీ ఎక్కడైనా కానీ ఖచ్చితంగా మద్దతు తెలుపుతాం. మనకి అలయన్స్ లేదని చెప్పేసి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. కానీ ఆయన తొందరపాటు విషయం మీద మాట్లాడారని అయితే నేను చెప్తున్నాను. మన బండి సంజయ్ గారు ఇక్కడ పూర్తిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఓట్ బ్యాంకింగ్ ఎప్పుడైతే చీలకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి అత్యధికంగా మనం ఓట్ మార్క్ వేయించుకొని వాళ్ళ రోజున మంచి పాలన అందిస్తున్నామో, రేపు పొద్దున్న రానున్న రోజుల్లో కూడా తెలంగాణలో కూడా ఇదే కూటమి ఏర్పాటు చేసుకొని పని చేసుకుంటూ ముందుకెళ్తే రేపొద్దున భవిష్యత్తులో రేపొద్దున జమిలీ రానివ్వండి, రేపొద్దున మామూలు ఎన్నికలు రానివ్వండి, ఖచ్చితంగా అయితే ఈసారి గవర్నమెంట్ ఫామ్ చేసేది అయితే కూటమి, ఎన్డీఏ గవర్నమెంటే కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఫామ్ చేస్తుంది, కానీ ఎక్కడ ఫామ్ చేస్తుంది? ఏపీలోనా లేకపోతే తెలంగాణలో? కలిసి పనిచేస్తే తెలంగాణలో కూడా గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం అంటున్నాం అండి. ఎందుకంటే ఇక్కడ 10 సంవత్సరాలు పాలించి నియంత పాలన అని చెప్పేసి అని అంటున్నారు, వీళ్ళే అంటున్నారు కదా. ఈ నియంత పాలన చేసిన వ్యక్తులే వాళ్ళ రోజున రేవంత్ రెడ్డి గారికి సమాధానం చెప్పుకోలేక ఫామ్ హౌస్లకు పరిమితం అయిపోయారు కొంతమంది నాయకులు. ఆ నాయకులే బయటకు వచ్చి చెప్పట్ల. ప్రత్యామ్నాయంగా ఉన్నది ఇక్కడ బీజేపీ ప్రభుత్వం, బీజేపీ నాయకులు కూడా ప్రజల పక్షాన ఉండి పోరాడలేకపోతున్నారు. ఇవాళ రోజున రేవంత్ రెడ్డి గారు అభయహస్తం అని చెప్పేసి 42 పేజీలు మేనిఫెస్టో ఇస్తే దీంట్లో ఎన్ని అమలు చేశారనేది ఒక మాట మాట్లాడలేకపోతున్నారు, ప్రశ్నించలేకపోతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారిని ఒక మాట మాట్లాడినందుకు, ఒక చిన్న ప్రశంసించినందుకు, ఒక సాధారణ మహిళ కుటుంబానికి అండగా ఒక మాట, తప్పు చేశాడు అల్లు అర్జున్, ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారిని మెచ్చుకున్నారన్న మాటకి ఇవాళ రోజున బండి సంజయ్ గారు ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారిని, కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని నిందించడం.
అపహాస్యం చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళని అడుగుతున్నాం. మేమేమో మాట్లాడలేదు. లక్ష్మీకాంత్ గారు ఒక నిమిషం హోల్డ్లో ఉండండి. మహేందర్ రెడ్డి గారు ఇప్పుడు నేను పడుతుంది మహేందర్ రెడ్డి గారు, కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ని విమర్శించడం ఎంతవరకు సమంజసం అంటారు? అంటే తెలంగాణలోకి జనసేన కానీ టీడీపీ కానీ రావద్దు అనుకుంటున్నారా? ఒకవేళ వస్తే తెలంగాణలో ఉన్న బండి సంజయ్కో లేకపోతే ఇతర నాయకులకు అది మైనస్ అవుతుంది అంటున్నారా? లేకపోతే వాళ్ళు వస్తే వీళ్ళకి ఎఫెక్ట్ అయిపోయి వీళ్ళకున్న ఇంపార్టెన్స్ ఏమైనా తగ్గిద్ది అనుకుంటున్నారా? ఎందుకంటే కలిసికట్టుగా ఒకసారి ఉన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేసుకోవడం రాబోయే రోజుల్లో రాజకీయ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. రేపొద్దున మళ్ళీ ఏపీలో లాగా కూటమిలాగా వెళ్ళాలి అని అనుకుంటే ఇప్పుడు మాట్లాడే ఈ మాటలన్నీ కూడా తర్వాత ఏ పరిణామాలకు దారితీస్తాయంటారు? ఇది సమంజసమే అంటారా? అంటే మనతో పాటు ఉంది, మనతో కలిసి నడిచే వాళ్ళని మనమే విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ముఖ్యంగా ఇందులో పవన్ కళ్యాణ్ తప్పుగా చేసిన వ్యాఖ్యలు అయితే ఇక్కడ మనం చూడలేము. ఆయన చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది అన్నారు. అట్ ద సేమ్ టైం అల్లు అర్జున్ కూడా ఆయన విమర్శించారు. అల్లు అర్జున్ కూడా విమర్శించలేదని చెప్పడానికి లేదు. ఆయన ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఉంటే బాగుండేది, ఒక రెస్పాన్సిబిలిటీ అనేది కొంచెం లోటు కనిపిస్తుంది అనే అంశాన్ని కూడా, ఒక బాధ్యత రాహిత్యం అనేది కొంచెం కనిపిస్తుంది అనే అంశాన్ని కూడా ఆయన తీసుకొచ్చారు. ఇందులో తప్పులు వెతకవలసిన అవసరం ఏమొచ్చింది అంటారు? అంటే రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేయడం, రేవంత్ రెడ్డిని ప్రశంసించడం నచ్చలేదా? లేకపోతే అల్లు అర్జున్ చేసింది తప్పు అని చెప్పడం నచ్చలేదా? టోటల్గా పవన్ కళ్యాణ్ నచ్చలేదా? ఒకటండి, ఇప్పుడు అల్లు అర్జున్ ఏదైతే సినిమా పుష్ప 2 సినిమా చూశారో అది ఏమన్నా పబ్లిక్ సమస్య కాదు, అది పబ్లిక్ ఉపయోగపడే సమస్య కాదు. ఇలా ఏంటంటే పుష్ప 2 సినిమా ఏదైతే బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన సంఘటన ఏదైతే ఉందో, రేవతి గారి మరణము, వారి బాబు ఏదైతే ఉందో ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందడం ఏదైతే ఉందో, దాని సందర్భంగా జరుగుతున్న పరిణామాలు ఏవైతే గత కొన్ని రోజులు జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో, ఇది ఏది కూడా అసలు వాస్తవంగా పబ్లిక్ ప్రజాస్వామ్యాలకు సంబంధం లేని ఇష్యూ. ఈ ఇష్యూలో ఏదైతే ఉందో వ్యక్తిగతమైన అభిప్రాయాలు వేరు ఉంటాయి, పార్టీకి సంబంధించిన అభిప్రాయాలు వేరే ఉంటాయి. ఎందుకంటే మీరు గమనించండి, వాళ్ళ రేవంత్ రెడ్డి గారు వాస్తవంగా ఒక అసెంబ్లీలో ఇవాళ ప్రజా సమస్యలు అన్ని గాలికి వదిలేసి ఈ పుష్ప 2 అనే సినిమా ఇష్యూలో అల్లు అర్జున్ కు సంబంధించిన ఇష్యూలు ఏదైతే ఉందో దాన్ని భూతద్దం పెట్టి అసెంబ్లీలో 20 నిమిషాలు మాట్లాడేది చాలా బాధాకరం ఇవాళ. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు నడుతున్నాయంటే చాలా మంది తెలంగాణ ప్రజలు కానీ అక్కడ ఉన్న చాలా మంది ఏదైతే ఎన్నో ఆశలతోని వాళ్ళ ఏ బిల్లు పాస్ అవుతుంది, ఇవాళ ఏ ఒక్క హామీ మనకు నెరవేరుతుందని చెప్పి ప్రజలు వేచి చూస్తూ ఉంటారు. అసలు ఇవాళ అల్లు అర్జున్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే అవలించిన వైఖరి ఏదైతే ఉందో ఆ వైఖరిని మీరు బయట ప్రెస్ పెట్టి మాట్లాడాల్సిన అవసరం ఉండే, కానీ అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం లేకుండే. ఆ విషయంలో ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో కూడా తప్పులేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ఆ ఇన్సిడెంట్ జరిగింది, అదొక సంఘటన జరిగిపోయింది. వాస్తవంగా పుష్ప 2 సినిమాలో ఏదైతే ఉందో అల్లు అర్జున్ గారు ఏదైతే ఉందో రోడ్ షో చేయడం వల్లనే ఇదంతా జరిగింది. వాస్తవంగా ఆయన రోడ్ షోకు పర్మిషన్ లేదు, రోడ్ షోకి పర్మిషన్ లేకుండా ఆయన రోడ్ షో చేయడం వల్ల వాళ్ళ చనిపోవడము, తర్వాత బాబు కూడా సీరియస్ గా ఉండడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆ ఇష్యూ జరిగింది, ఒక తప్పు జరిగింది. కాబట్టి వెంటనే వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను ఆ ఫిల్మ్ యూనిట్ ఏదైతే ఉందో సినిమా చేసిన యూనిట్ను అల్లు అర్జున్ గారు పోయి ఇవాళ వెంటనే పరామర్శించి అప్పుడు వెంటనే ఏదన్నా ఓదార్స్తే వాళ్ళు ఈ ప్రాబ్లం ఉండబోతుందని మాట్లాడడం జరిగింది. అలా ఎలాంటి తప్పు లేదన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అన్ని సమస్యలు గాలికి వదిలేసి వాళ్ళ పుష్ప 2 సినిమాకి సంబంధించిన అల్లు అర్జున్ విషయంలో భూతద్దం పెట్టి చూడడం కూడా తప్పే. మహేందర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో తప్పు లేదు అన్నారు, సమర్థించడం తప్పు కాదు అన్నారు. ఓకే, బానే ఉంది. కాకపోతే మరి తప్పులు వెతకాల్సిన అవసరం బండి సంజయ్కి ఏమొచ్చిందంటారు? ఒకటి, ఈ సమస్యలే ఉన్నాయి అన్నప్పుడు ఆ సమస్యతో బీజేపీ ఆగలేదు. అదే సమస్యకు సంబంధించి మీరు కూడా అంతకు మించి రెస్పాండ్ అయ్యారు, బీజేపీ అంతకు మించి రెస్పాండ్ అయింది. దానికి సంబంధించి అల్లు అర్జున్ దగ్గర నుంచి ముట్టవలసిన ముడుపులు రేవంత్ రెడ్డికి ముట్టలేదేమో, అందుకే ఆయన కేసు పెట్టారేమో, ఆయన పేరు మర్చిపోయారేమో, అందుకే కేసు పెట్టారేమో, కావాలని కక్ష సాధిస్తున్నారేమో, దీని వెనకాల ఇంకొకళ్ళు ఉన్నారేమో. ఇవన్నీ కూడా పోర్ట్రేట్ చేసింది ఎవరు? బీజేపీనే కాదంటారా? ఒక విషయం అంటే ఇప్పుడు మీరు డిబేట్ పెట్టారు, నేను మాట్లాడుతున్నా. అట్లనే ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ అగ్రనేతలను మీడియా వారు అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పడం జరిగింది. దాని మీద ప్రశ్నలు ఎవరు పెట్టలేదండి, దాని మీద ఎవరు మాట్లాడండి. మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిండ్రు. ఆ సమాధానాల క్రమంలో ఒక్కొక్క నాయకుడు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే అది వ్యక్తిగత అభిప్రాయాలు అవి. ఎందుకంటే వాళ్ళ పుష్ప 2 సినిమా అల్లు అర్జున్ సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో అది మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. అది ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ కూడా సంబంధం లేదు, టీఆర్ఎస్ పార్టీ కూడా సంబంధం లేదు. కానీ ఏంటంటే ఇవాళ పబ్లిక్ ఇష్యూస్ ఏవైతే ఉన్నా పక్కదారి పట్టడానికి మాత్రమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న డ్రామా అని చెప్పేసి మేము మా సంజయ్ గారు మాట్లాడడం జరిగింది. మీరు గమనించండి, ఇవాళ చాలా ఇష్యూస్ అవన్నిటిని మర్చిపోయి ఈ యొక్క సినిమా విషయంలో మరీ కొద్ది రోజుల నుంచి కూడా అంటే పబ్లిక్ డైవర్ట్ చేయడము, మీడియాను డైవర్ట్ చేయడము, మీడియాతో ప్రశ్నలు అడిగిపోయడము. ఇప్పుడు మీడియా ఒక రఘునందరావు గారు ఒక ప్రశ్న అడగడం జరిగిందండి. ఏమడగడం జరిగింది? మరి అల్లు అర్జున్ గారికి మీరు వకాలత్ పుస్తారంటే ఒక అడ్వకేట్ గా ఎవరైనా వస్తే అడ్వకేట్ వకాలత్ పుచ్చుకోవడం ఎవరికైనా సమంజసమే అది. కానీ నేను కూడా అడ్వకేట్ నేను
నేను ఏమంటారు అంటే మీడియాతో ప్రశ్నలు అడిగిన దానికి మా ఆ నాయకులు సమాధానం చెప్తాను తప్పించి మేము ఆ ఇష్యూ మీద ఎవరు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పట్లేదు. మీడియా వాళ్ళే మమ్మల్ని ఆ విషయం మీద మాట్లాడమని చెప్పేసి ప్రేరేపిస్తాను. కాబట్టి మాకున్న అభిప్రాయం ఎవరికున్న వ్యక్తిగత అభిప్రాయం అంటే ఇప్పుడు మీ వ్యక్తిగత అభిప్రాయాలు కాదు, ఎవరో ప్రేరేపిస్తే మీరు మాట్లాడుతున్నారు అంటున్నారు. జనసేన పార్టీ ఏదైతే ఉందో తెలంగాణ సంబంధం లేదు, అది ఆంధ్ర పార్టీ తెలంగాణ సంబంధం లేని పార్టీ భారతీయ జనతా పార్టీ. మీ అభిప్రాయాలు కాదు, ఎవరో ప్రేరేపిస్తే మేము చెప్తున్నారు మీరు. భారతీయ జనతా పార్టీ వచ్చే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయింది, టీఆర్ఎస్ పని ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి ఇండివిజువల్ గానే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఓకే 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 మహేందర్ రెడ్డి గారు ఒక నిమిషం హోలో ఉండండి. జనార్దన్ రావు గారు నమస్తే అండి. జనార్దన్ రావు గారు నమస్కారం అండి. నమస్కారం జనార్దన్ రావు గారు. ఏంటి మరి రాబోయే రోజుల్లో ఇండివిజువల్ గానే బీజేపీ వెళ్తుంది అంటున్నారు, మరి టీడీపీ కూడా ఇండివిజువల్ గానే వెళ్తుందా? అందుకే ఇప్పటి నుంచి ఈ క్లాషెస్ వస్తున్నాయంటారా? దాన్ని నేను అంగీకరించనండి. ఎందుకంటే జాతీయ స్థాయి భారతీయ జనతా పార్టీ అనేది జాతీయ పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండు రాష్ట్రాలలో ఒకే ప్రభావాలు ఎలా ఉన్నప్పటికీ కూడా రెండు రాష్ట్రాల్లో ఉనికి, అక్కడ అధికారంలో ఉంది, ఇక్కడ ఉనికిలో ఉంది అనే విషయం అందరికీ తెలుసు. ఇక్కడ కాకపోతే ఏంటి అని అంటే మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం, 5 సంవత్సరాలు కొన్ని పార్టీలు స్థానిక నేతలు వివిధ విషయాల్లో భిన్నాభిప్రాయాలు వెలుబుచ్చినా ఎన్నికల సమయంలో అంతిమంగా అప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీపై పోరాటం చేయడంలో భాగంగా జాతీయ స్థాయి నాయకత్వం తీసుకునే నిర్ణయాల మేరకే పొత్తులు ఉంటాయి తప్పితే స్థానిక నాయకులను మన భిన్నాభిప్రాయాలు అనేటివి కొంత పరిగణలోకి తీసుకోరు. ఎందుకంటే అంతిమంగా మన వ్యక్తిగత అభిప్రాయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు అనేటివి చాలా ముఖ్యం. ఏ పార్టీకైనా స్థానిక నాయకులమైనా జాతీయ నాయకులమైనా రాష్ట్ర ప్రయోజనాలు, రెండో దశలో పార్టీ ప్రయోజనాలు అనేటివి చాలా ఇంపార్టెంట్. కాబట్టి మన ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఈ స్థానిక నాయకుల యొక్క ఎందుకంటే ఈ స్థానిక నాయకుల యొక్క అభిప్రాయాలు అనేటివి కొంత ఆవేశంగా ఉండడం సహజం, కొంత స్థానిక అవసరాల మేరకు ఉండడం సహజం. ఎందుకంటే స్థానిక నాయకత్వంతో ఉన్న అధికార పార్టీతో ఉన్న భేదాభిప్రాయాల మూలంగా రావడం జరుగుతుంది. కానీ రాష్ట్రానికి ఏ విధంగా మేలు చేయాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా గాడిలో పెట్టాలి, ఈ నియంతృత్వ ప్రభుత్వాల నుంచి వెళ్ళి బయటికి ఎలా తీసుకురావాలనే విషయంలో జాతీయ నాయకత్వం తీసుకున్న నిర్ణయాలకే మేము అందరం కట్టుబడాల్సి ఉంటుంది. కాబట్టి ఆ దశలోనే ఇలా ఆంధ్రప్రదేశ్ లో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగాము. ఈ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన ఎన్డీఏలో భాగస్వాములు అయినాయి అన్న విషయాన్ని మనం అందరం గుర్తెరగాలి. కాబట్టి ఇది విషయం కాదు. కాకపోతే పవన్ కళ్యాణ్ మరియు బండి సంజయ్ వ్యాఖ్యల పరంగా చూస్తే ఇవేమి కూటమి ప్రభుత్వానికి భవిష్యత్తులో మరి కూటమిగా పోవడానికి, ఎన్నికలకు వెళ్ళడానికో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇవి అడ్డంకిగా మారతాయని అంత పెద్ద సమస్యలు కూడా కావు. ఇది కమ్యూనికేషన్ గ్యాప్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మెచ్చుకోలేదు. ఎందుకంటే ఇవాళ పవన్ కళ్యాణ్ అనే మాటలు రాజకీయాల్లో ఉన్న సమస్యను వేలెత్తి చూపినాయి. ఎందుకంటే రాజకీయంగా అధికారంలో ఉన్న పార్టీలు, అధికారంలో ఉన్న వ్యక్తులు తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తుల కోసం చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని కీలుబొమ్మలు ఆడిస్తున్న సందర్భాన్ని ఏలెత్తి చూపెడుతూ ఇక్కడ చట్టం ఆ విధంగా కాకుండా చట్టం తన పని తాను చేసుకుపోయింది, వ్యక్తి యొక్క స్టార్డమ్ను పట్టించుకోలేదని మాత్రమే పవన్ కళ్యాణ్ తన సినిమా అనుభవాన్ని జోడించి స్టార్డమ్ను అనే దాన్ని స్టార్డమ్ కు విలువ ఉండదు చట్టం విషయంలో. చట్టం పనిచేయడంలో స్టార్డమ్ వ్యక్తి యొక్క సామాజిక ఉనికి, ఆర్థిక ఉనికి అనేది అది పరిగణలోకి తీసుకోరనే విషయాన్ని మాత్రమే చెప్పడం జరిగింది. అయితే బండి సంజయ్ గారు మన బీజేపీకి హార్డ్ కోర్ ఫ్యాన్. కానీ ఎవరినైతే వ్యతిరేకిస్తారో వారిని ఎవరు మెచ్చుకున్నా కూడా, ఏ కోణంలో మెచ్చుకున్నా కూడా అంగీకరించే విషయం కాదు. కానీ ఒక్క విషయాన్ని బండి సంజయ్ గారు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన సందర్భంలో రేవంత్ రెడ్డిని కూడా మెచ్చుకున్నాడు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే కష్టపడ్డాడు, గెలిచాడని ప్రశంసించాడు. కాబట్టి ఇవన్నీ స్థానికంగా వచ్చినా అక్కడ మీరు విలేకరులు అడిగిన ప్రశ్నలు బట్టే ఉంటాయి తప్పితే ఇదేదో కూటమి ప్రభుత్వాన్ని రేపు ఏర్పాటు చేయబోయే ప్రభుత్వానికి సవాల్గా మారతాయనో లేకపోతే ఇంకేదో అనుకోవడం లేదు. ఒకవేళ ఏర్పడని ఆ సందర్భాలు వస్తే అది ప్రజలు నిర్ణయిస్తారు ఏ పార్టీలు అధికారంలో రావాలి. ఒక్క పార్టీ మేము అధికారంలోకి వస్తామని ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండడంలో ఎలాంటి తప్పు లేదు, దాన్ని వెలిపించడంలో కూడా ఎలాంటి తప్పు లేదు. కానీ అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తారు. ఎందుకంటే ఈ దేశం ఎన్నో ఎన్నికలను చూసేది. ఎన్నికల ముందు ఎందరో నాయకులు ఎన్నో పార్టీల వాళ్ళు మేము గెలుస్తున్నామని గొప్పలు చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. గొప్పలు చెప్పుకున్న వాళ్ళు గెలిచిన సందర్భాలున్నాయి, అట్టర్ ఫ్లాప్ గా ఓడిపోయిన సందర్భాలున్నాయి. కాబట్టి ఇవి ఇంకా 4 సంవత్సరాలకు 3 సంవత్సరాలు జరగాల్సిన ఎన్నికలకు ఇవి ప్రతిబింబం లేకపోతే ప్రతిబంధకాలు అవుతాయని అయితే మాత్రం మేము భావించట్లేదు. ఖచ్చితంగా మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలన పరంగా వైఫల్యమైంది. అల్లు అర్జున్ విషయంలో చట్టం తను పనిచేసుకోవడంలో ఏమన్నా లోపాలు ఉంటే మనం ఎత్తి చూపాల్సిన అవసరం ఉంది.
అక్కడ జరిగిన సంఘటన దురదృష్టం. దానికి ప్రభుత్వానికి కొన్ని లోపాలు ఉండొచ్చు. ప్రభుత్వం నియంత్రించడం, అల్లు అర్జున్ రాకుండా నియంత్రించడంలో వైఫల్యం అనేది కనబడుతుంది. జరిగిన తర్వాత చట్టం తను పని చేసుకుపోయిందా, లేకపోతే అల్లు అర్జున్ వేధించిందా, ఇవన్నీ కూడా మనకు మనం అందరం డైలీ వాటిని గమనిస్తూ వస్తున్నాం. కాబట్టి ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రమే. పవన్ కళ్యాణ్ యొక్క వాక్యాల్ని కొంత రేవంత్ రెడ్డిని విపరీతమైన వ్యతిరేక భావనతో ఉన్న, లేదా ఇలా బండి సంజయ్ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ పట్ల కూడా బాధ్యత ఉంది, ఈ విషయాలపైన కూడా మీరు లేవనెత్తాల్సిన అవసరం ఉందనే ఒక గుర్తు చేసినట్టుగా ఉందని మేము భావిస్తున్నాం తప్పితే ఇందులో ఏదో మా ఐక్యతకు ఇది దెబ్బతీస్తుందని అయితే మేము భావించట్లేదు. ఒకవేళ ఓకే బీజేపీ ఒంటరికి గెలుస్తుందని నమ్మకం ఉంటే వారి యొక్క ఆత్మవిశ్వాసాన్ని మేము స్వాగతిస్తున్నాం. దాంట్లో ఇలాంటి ఇబ్బంది లేదు. మేము ఒంటరికి వెళ్ళి పోరాటం చేయడంలో కూడా మేము సిద్ధంగానే ఉన్నాం. ఏపీలో లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ తొక్కిసలాటకు సంబంధించి స్పందించారు. అయితే ఇదే నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డిని కూడా ఆయన సమర్థించారు. అట్ ద సేమ్ టైం పొగిడారు. ఇది తెలంగాణ బీజేపీ నేతలకు సహించడం లేదు. కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఎవరైతే మాకేంటి అన్నట్టుగా విమర్శనాస్త్రాలు అయితే సంధించుకుంటూ పోతున్నారు. జయరాం గారు నిన్న జరిగిన పరిణామాలు పవన్ కళ్యాణ్ వర్సెస్ బండి సంజయ్ ఇది మీరు చూసే ఉంటారు. అయితే ఇక్కడ వారంతట వారు వ్యక్తిగతంగా ఏమీ మాట్లాడలేదు. బండి సంజయ్ కావచ్చు, లేకపోతే బీజేపీ తరపు నుంచి వచ్చిన నాయకులు కావచ్చు, నేతలు కావచ్చు, ఎవరైనా సరే వారంతట వారు స్పందించలేదు. మీడియా అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇచ్చాము. ఎలాంటి ప్రశ్నలు అడిగితే అలాంటి సమాధానాలు మేము ఇస్తాము అని చెప్తున్నారు. అయితే ఏది అడిగినా కానీ ఒకటి అది నచ్చకపోతే ఇది కాదు అదని చెప్పొచ్చు, లేకపోతే ఇలా కాదు అలా జరిగిందని చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. కాకపోతే ఒక విమర్శలు చేసిన తర్వాత ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవడానికి ఒక మీడియా వ్యవస్థ మీద మీరు అడిగిన ప్రశ్నల వల్లే ఇలాంటి సమాధానాలు వచ్చాయంటే సమంజసం అంటారా? అసలు టోటల్గా ఈ ఇష్యూని ఎలా తీసుకోవచ్చు అంటారు? అంటే తెలంగాణలోకి ఇటు టీడీపీ కానీ ఇటు జనసేన కానీ రావటం టోటల్గా అసలు బీజేపీకి ఇష్టం లేదని అనుకోవాలా? వాళ్ళు ఇక్కడికి వస్తే ఒక కూటమి ఏర్పడితే ఇక్కడ బీజేపీ నాయకులకి ఇంపార్టెన్స్ అనేది తగ్గిపోతుంది అనే భయం వాళ్ళ మనసులో ఉంది అనుకోవచ్చు. ఎలా అనుకోవచ్చు అంటారు? జయరాం గారు వినిపిస్తుందా మీకు? అన్మ్యూట్ చేయండి జయరాం గారు. రైట్ ఒకటండి చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే విషయం అవుతుందో వారు కూడా వాస్తవంగా ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగి కూడా దాదాపు డిసెంబర్ మొదటి వారంలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిసెంబర్ లాస్ట్ అంటే చివరి వారం అనే 30 తారీఖు నాడు డిసెంబర్ 30 తారీఖు స్పందించడం జరిగింది. నేను ఏమంటున్నా అంటే ఈ ఇష్యూ సర్దుమణిగే టైంలో మళ్ళా వారు మాట్లాడి ఈ ఇష్యూని మళ్ళా తెరపైకి తీసుకొచ్చింది వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారే. ఈ విషయం ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం కాదు కదా. మీరు సందర్భం జరిగినప్పుడు రేవంత్ గారు చనిపోయినప్పుడు బాబు సీరియస్ గా ఉన్నప్పుడు తెల్లారో మర్నాడో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఎందుకంటే వారు రిలేషన్ అవుతారు. ఈ అల్లు అర్జున్ గారికి మామ అవుతాడు పవన్ కళ్యాణ్ గారు. ఈ సందర్భం దాదాపు ముఖ్యమంత్రి గారిని ఫిలిం ఛాంబర్స్ వాళ్ళందరూ కూడా కలవడం జరిగింది. అక్కడ కూడా కొన్ని విషయాలు కూడా మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డి గారితో. అంత సర్దుమణిగే విషయంలో మళ్ళీ ఈ ఇష్యూని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడము, దాన్ని బ్రేకింగ్ చేయడము, మళ్ళీ మీడియా అంతా పబ్లిక్ ఇష్యూస్ పక్క పెట్టేసి మళ్ళీ ఈ ఇష్యూ పైకి మళ్ళీ ఒక తెరపైకి తీసుకురావడం ఏదైతే ఉందో దాదాపు 1 నెల రోజుల పాటు ఒక సినిమా అంటే ఇదైతే ఎట్లుందంటే ఈ పుష్ప 2 సినిమా కానీ పుష్ప 3 సినిమా లెక్క కనబడుతుందండి ఇదంతా కూడా. ఎందుకంటే పుష్ప 3 సినిమా రాకముందే ఈ రేవంత్ గారు చనిపోవడం అవుతుందో ఇదంతా గందరగోళంగా తయారైంది. వాస్తవంగా ఏంటంటే ఇవాళ అయితే మహేందర్ రెడ్డి గారు అయితే మరొకసారి పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని అంతా సద్దు మణిగింది ఫిలిం కి సంబంధించి ఇండస్ట్రీ మొత్తం వెళ్ళి రేవంత్ తో మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చారంటే దీని వెనకాల ఏదైనా రాజకీయ శక్తులు ఉన్నాయా? కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఇంకా ఏదైనా ఉందంటారా? మరి ఉండొచ్చు. ఎందుకంటే ఇంకా అంటే వాళ్ళ కుటుంబం వేరు మాట్లాడినా వాళ్ళ కుటుంబానికి కానీ ప్లస్ అయ్యేది. మళ్ళీ అల్లు అర్జున్ గారి విషయం ఏదైతే ఉందో అంటే అల్లు అర్జున్ తప్పు పట్టలేదు. ఆ రోజు పోతే ఒకటి బాగుండే ఒక మాట తప్పించి మిగతా విషయంలో అల్లు అర్జున్ గారు పోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మీరు గమనించండి. ఆ రోజు పోతే ఇంత ఇష్యూ కాకపోతుంది ఒక విషయం తప్ప మిగతా అన్ని విషయాల్లో అల్లు అర్జున్ ప్రభుత్వం టార్గెట్ ఇచ్చింది కూడా మాట్లాడడం జరిగింది. అంటే కాంగ్రెస్ ను అక్కడ మెచ్చుకున్నట్టు లేదు, కాంగ్రెస్ పోయినట్టు లేదు. అదేవిధంగా అల్లు అర్జున్ గారిని మెచ్చుకున్నట్టు ఉంది. అదేవిధంగా కొన్ని విషయాలు ఏంటంటే కొంచెం అంటే యువకుడు కాబట్టి కొంత ఆలోచన లేదన్న కొరవలో మాట్లాడాడు అంతే తప్పించి అల్లు అర్జున్ విషయంలో పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకంగా మాట్లాడిన దాంట్లో ఏం లేదు. అలా వాస్తవంగా అనుకూలంగానే మాట్లాడడం జరిగింది అల్లు అర్జున్ గారికి అనుకూలంగానే. ఎందుకంటే సినీ ఫీల్డ్ ఎప్పుడైనా ఒకటే అవుతుంది, సినీ ఫీల్డ్ అగ్నెస్ట్ ఏం కాదు అసలు. వాస్తవంగా ఏంటంటే ఇంకోటి ఏంటంటే
పవన్ కళ్యాణ్ మాత్రం చట్టం తన పని చేసుకోకపోతే వాస్తవమే, చట్టం తన పని చేసుకోవాల్సిందే. కానీ ఇక్కడ చట్టంలో లొసుగులు ఏవైతే ఉన్నో ఆ లొసుగులు ఉపయోగించుకొని కొంచెం డబ్బున్న వాళ్ళు ఏదైతే ఉందో దాన్ని వాడుకుంటారు అనేది ఇప్పుడు మీరు గమనించండి. వాళ్ళు అల్లు అర్జున్ గారు A11గా ఉన్నారు ఆ కేసులో. A11 ఉన్న వ్యక్తికి ఇవాళ హైకోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది. మరి A1 A10 వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇవాళ అంటే వాళ్ళ A1 A10 వాళ్ళు జైల్లో ఉంటారు, A11కి బెయిల్ వస్తుంది. ఇది కూడా తప్పే. ఎందుకంటే మీరు బెయిల్ ఇచ్చినప్పుడు అందరు కూడా ఇవ్వాల్సి వస్తున్న పరిస్థితి ఉంటుంది. ఇవాళ చిక్కటపల్లి పోలీస్ స్టేషన్లో ఏదైతే ఉందో వాళ్ళు సినిమా యజమాని ఏదైతే ఉందో 2 రోజుల ముందు 48 hours బిఫోర్ వాళ్ళకు పర్మిషన్ లెటర్ పెట్టడం జరిగింది. ఆ పర్మిషన్ లెటర్లో ఏం జరిగింది, మా బెనిఫిట్ షోకి వచ్చి సినిమా చూస్తాడని చెప్పేసి పెట్టడం జరిగింది. కానీ అలా రోడ్ షో అని ఏం మెన్షన్ చేయలేదు. కానీ వాళ్ళు కూడా దానికి బెనిఫిట్ షోకి సంబంధించిన దానిలో కూడా వాళ్ళు ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు. అల్లు అర్జున్ గారు కూడా మరి పర్మిషన్ ఇవ్వని దానికి వారు కూడా వెళ్ళి బెనిఫిట్ షో చూడాల్సిన అవసరం లేదు అల్లు అర్జున్. కానీ ఏమైంది అని వాస్తవంగా పోలీసు వాళ్ళు చేసిన, రాష్ట్ర ప్రభుత్వం చేసిన మేజర్ తప్పు ఏంటంటే ఇవాళ రాజకీయ నాయకులను మీకు పర్మిషన్ లేదని చెప్పేసి హౌస్ అరెస్ట్ చేస్తారు. మళ్ళీ అల్లు అర్జున్ గారికి పర్మిషన్ ఇవ్వలే కదా, మరి ఆయన హౌస్ అరెస్ట్ చేయొచ్చు కదా, మరి ఎందుకు హౌస్ అరెస్ట్ చేయలేదు? అదేవిధంగా పోలీసు కూడా దాదాపు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కానీ దాదాపు ఎప్పుడు కానీ నిత్యం కూడా ఆ రద్దీ చౌరస్తా ఆర్టీసీ ఎక్స్ రద్దీ చౌరస్తా అక్కడ రోడ్ షో చేస్తూ ఉంటారు కూడా వాళ్ళు మిన్ను చూసుకుంటూ ఉన్నారు తప్పించి వాళ్ళు కూడా దాన్ని అడ్డుకోలేదు. అసలు పోలీసు కూడా అడ్డుకుంటూ కూడా ప్రాబ్లం ఉండకపోతుండే. కానీ 3-4 వందలు నేను ఒక అల్లు అర్జున్ అభిమానులు కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మీకు అభిమానం ఉంటే ఉండొచ్చు, కానీ ప్రాణాలు తీసేంత అభిమానం కూడా ఉండద్దని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అల్లు అర్జున్ విషయంలో ఏదైతే ఉందో ఈ ఇష్యూను ఇప్పటికే ముగించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఎందుకంటే రాష్ట్రంలో సమస్యలు అనేక సమస్యలు పబ్లిక్ సమస్యలు బాధపడతా ఉన్నారు, వాటి మీద శ్రద్ధ వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఓకే మహేందర్ రెడ్డి గారు ఒక నిమిషం హోల్డ్ అవునండి. లక్ష్మీకాంత్ గారు అదే పరిస్థితి. ఇప్పుడు ఆల్రెడీ డిసెంబర్ 4వ తారీఖున ఇన్సిడెంట్ జరిగింది. రేవతి అనే మహిళ చనిపోయారు, బాబు కూడా క్రిటికల్ స్టేజ్లో ఉన్నారు. ఓకే అదంతా ఓకే. అయితే దానికి సంబంధించి ఇష్యూని చాలా సీరియస్గా తీసుకున్నారు రేవంత్ రెడ్డి. ఫిలింకి సంబంధించి కొత్త సినిమాలు వచ్చిన వాటికి కూడా బెనిఫిట్ షోలు కానీ లేకపోతే ఇతరత్ర వచ్చే ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము స్టాప్ చేస్తున్నామని చాలా ఖచ్చితంగా చెప్పారు. వాళ్ళందరూ వెళ్ళి మాట్లాడారు. ఓకే చర్చలు జరిగాయి, చర్చలు సఫలీకృతమయ్యాయి, ఏదో ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది అని అనుకునే లోపు మళ్ళీ పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ అంశాన్ని అంటే స్టార్టింగ్లో స్పందించమన్నా స్పందించలేని ఆయన మళ్ళీ ఈ అంశాన్ని ఎందుకు తెర మీద అంతా సద్దుమణిగింది అయిపోయింది కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భాల్లో తెర మీదకి ఎందుకు తీసుకొచ్చారు అనేది క్వశ్చన్ చేస్తున్నారు. అంటే ఇంటెన్షనల్ ఇదేమన్నా లేకపోతే అల్లు అర్జున్ మీద గతంలో ఉన్న ఆ కోపం ఇంకా ఆయనలో అలాగే ఉందంటారా? కోపం ఇక్కడ ఏం లేదండి. ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ కూర్చున్న మీడియా మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగిన దానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పారే కానీ దీన్ని ఈ చిన్న సూక్ష్మమైన విషయాన్ని మనం భూతత్వంలో చూడాల్సిన పెద్ద అవసరం ఏం లేదు. సామాన్య కుటుంబానికి అండగా నిలబడి అసెంబ్లీలో చర్చించారని లక్ష్మీకాంత్ గారు గతంలో కూడా ఈ అంశాన్ని స్పందించమంటే ఆయన స్పందించలేదు. ఇప్పుడు దీనికన్నా పెద్ద సమస్యలు చాలా ఉన్నాయి, నేను స్పందించనని చెప్పాను. కానీ నిన్న అడిగినప్పుడు వెంటనే స్పందించారు. నిన్న ఆయన మీడియా సమావేశం పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇక నుంచి రాష్ట్రంలో 14 రోజుల పాటు గ్రామాలు పర్యటిస్తాను, సగం రోజులు పార్టీకి కూడా నేను చేయాలి, పార్టీ విషయాలు కూడా నేను పక్కన పెట్టేశానని నిన్న చెప్పారు. ఈ విషయం గురించే నిన్న మీడియా సమావేశంలో వాటి గురించి డిస్కషన్ చేస్తూ ఉండంటే మాటలో ఇది వచ్చిందే కానీ కేవలం ప్రత్యేకించి అల్లు అర్జున్ గారి విషయం గురించి అయితే నిన్న మీడియా సమావేశం అయితే కాదు. అక్కడ మీడియా ప్రతినిధులు అక్కడ మాట్లాడిన దానికే ఆయన సమాధానం చెప్పారు. అయితే ఇంతకుముందు ఏంటంటే మీరు మొన్న వరకు చూస్తూనే ఉన్నారు, మారుమూల మన్యం జిల్లాలకి అటు ఇటు తిరిగి మొన్న పవన్ కళ్యాణ్ గారు తిరుగుతూనే ఉన్నారు. మొన్న ఇక్కడ ఇది జరిగింది ఏంటంటే చిన్న విషయం ఇది, వాళ్ళు అడిగిన దానికి ఆయన సమాధానం చెప్పారు. ఇక్కడ కూడా ఏంటంటే నాయకులు అనేవాళ్ళు కూడా వీళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. రేపు పొద్దున్న రానున్న రోజుల్లో మళ్ళీ ఏపీలో గవర్నమెంట్ ఫామ్ చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ బీజేపీ నాయకులు ఈ కొంచెం నోటు దురుస్తానం తగ్గించుకొని కరెక్ట్గా కలిసిమెలిసి ప్రజాక్షేత్రంలో కలిసిమెలిసి ముందుకెళ్తే కనుక ఇదే కూటమిగా నడిచెళ్తే మాత్రం రేపు పొద్దున గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని గట్టిగా చెప్తున్నాం. ఎందుకంటే అటు పక్కన ఫామ్ హౌస్లకు పరిమితం అయిపోయిన నాయకులు కొంతమంది అయితే ఇటు పక్కన ప్రభుత్వం ఉండి కూడా హైడ్రాల్ అని చెప్పేసి ఇటు పక్కన కక్ష సాధింపులు అని చెప్పేసి ఒక సంవత్సరం గవర్నమెంట్ ఫామ్ చేసిన సంవత్సరంలోనే పేరు తెచ్చుకున్నారు. ఇటువంటి టైంలో ప్రత్యామ్నాయంగా ఉన్నది ఏకైక పార్టీ బీజేపీ పార్టీ. ఈ బీజేపీ పార్టీ ఒంటరిగా వెళ్తే మాత్రం గవర్నమెంట్ ఫామ్ చేయదని అందరికీ తెలుసు. ఈ టైంలో టీడీపీ అయ్యే ఉండొచ్చు, రేపు పొద్దున జనసేన అయ్యి ఉండొచ్చు, మళ్ళీ అక్కడ ఏపీలో గవర్నమెంట్ ఫామ్ చేసినట్టుగా ఇక్కడ కూడా ముగ్గురం కలిసి వెళ్తేనే రేపు పొద్దున ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేసి ఒక బలమైన నాయకత్వాన్ని మనం ఇవ్వగలం అని చెప్పి నేను చెప్తున్నాను. ఓకే లక్ష్మీకాంత్ గారు. జనార్దన్ రావు గారు,
జనార్దన్ రావు గారు, చంద్రబాబు నాయుడు చెప్పండి. రేవంత్ రెడ్డికి క్లోజ్ అని అందరికీ తెలిసిన విషయమే. అయితే అది పవన్ కళ్యాణ్ కూడా క్లోజ్ అని చెప్పేసి ఈ మధ్య తెలుస్తుంది. అయితే స్వప్న గారు చెప్పండి. యా నన్ను తీసుకోండి, నన్ను జస్ట్ ఒక 2 minutes మాట్లాడి సెట్ బ్యాక్. ఓకే జయరామ్ గారు, ఇందాక మీరు వచ్చినప్పుడు మీది సిగ్నల్ చాలా వీక్ గా ఉందండి. చెప్పండి జయరామ్ గారు, ఈ పరిణామాలు ఎలా చూడొచ్చు అంటారు? ఈ తెలంగాణలో రాజకీయ భవిష్యత్తుకి ఇటు టీడీపీకి కావచ్చు, లేకపోతే జనసేనకి కావచ్చు, అలాగే బీజేపీకి కావచ్చు, కూటమిగా అధికారాన్ని ఏపీలో ఫామ్ చేసినప్పుడు తెలంగాణలోకి వచ్చే ప్రయత్నం చేస్తుంది టీడీపీ, బలోపేతానికి ప్రయత్నం చేస్తుంది అనగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని తీవ్ర స్థాయిలో విమర్శించడం బీజేపీకి ఎంతవరకు సమంజసం అంటారు? అంటే దీన్ని మనం ఎలా చూడాలి? అసలు ఇక్కడికి రావడం వారికి ఇష్టం లేదా, లేకపోతే వచ్చినా మేము ఇండివిజువల్గా వెళ్తాము, మీ పని మీరు చూసుకోండి, మా పని మేము చూసుకుంటాం, మీకు మాకు సంబంధం లేదు అన్న ఒక ఇండైరెక్ట్గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి వాళ్ళకి ఇచ్చినట్లు మనం భావించవచ్చు అంటారా? అంటే స్వప్న గారు దీంట్లో 2 విషయాలను గమనించాలి. ఒకటి వచ్చేసి ఏమో రాజకీయ పరమైన అంశాలు వచ్చేసి ఒకటి. సో బీజేపీ ఏదైతే మాట్లాడుతుందో ఇట్స్ ప్యూర్లీ రాజకీయ పరమైన అంశాలు. సో అది లా అండ్ ఆర్డర్ సంబంధించిన అంశం కాదు అది. ఇంకొకటి వచ్చేసేమో లా అండ్ ఆర్డర్ సంబంధించిన అంశాలు. పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చినప్పుడు రాజకీయాలు ఇక్కడ మాట్లాడాడు, లా అండ్ ఆర్డర్ మాట్లాడాడు. సో రాజకీయాలకు సంబంధించిన అంశాల లోపల ఏంటంటే రేవంత్ రెడ్డిని ప్రశంసించడం, ఇక తెలంగాణ ప్రభుత్వం సో తన పని తను చేసుకుపోయింది, చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం అందరిని ఉంది. ఇక్కడ ఇంకొక పని కూడా చేశాడు, డైరెక్ట్ గానే చెప్పాడు. అది ఎవరికి? రేవంత్ రెడ్డికి. బన్నీని ఒక్కరిని అరెస్ట్ చేస్తే సరిపోదు, మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేయమని సలహా ఇచ్చినట్టు అయింది. అంటే ఒక్కరిని మాత్రం అరెస్ట్ చేశారా, మిగతా వాళ్ళని ఎందుకు వదిలేశారు అనే దానికి ఇదొకటి. అంటే మిగతా ప్రొడ్యూసరు, దానికి సంబంధించిన డైరెక్టరు, దానికి సంబంధించిన వ్యక్తులు, హీరోయిన్ కూడా వచ్చింది కాబట్టి హీరోయిన్లు అందరినీ అరెస్ట్ చేయాలి అనే దాన్ని ఇంకొక సలహా ఇచ్చాడు. మరి అది రేవంత్ ప్రభుత్వానికి ఏ విధంగా అర్థమైందో నాకు తెలియదు. చాలా క్లియర్ గా ఒక్కరు బాధ్యులు కాదు, అందరూ బాధ్యులు అంటే అందరిని అరెస్ట్ చేయమని అర్థం అక్కడ. ఓకే, మరి దీనికి రేవంత్ ప్రభుత్వం ఎట్లా అర్థం చేసుకుంటుందో నాకు తెలియదు. ఇంకొకటి వచ్చేసి రాజకీయాల లోపల ఏంటంటే ఇక పార్టీలు అనేటివి ఎక్కదైనా ఒక దగ్గరికి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, గెలుస్తూ ఉంటాయి, ఓడుతూ ఉంటాయి. పార్టీలు అనేది ఏది శాశ్వతం కాదు, ఎప్పుడూ శాశ్వతం కాదు. ఈ రోజు అధికారంలో ఉన్నది రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇక్కడ బీజేపీ మాట్లాడే విధానం ఏదైతే ఉందో ఓన్లీ బీజేపీ సంబంధించిన అంశం మాత్రమే. ఇది పవన్ కళ్యాణ్కి సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ బీజేపీకి కలిసి పనిచేస్తున్నాడు తప్పితే బీజేపీలో భాగం పవన్ కళ్యాణ్ కాదు. ఇక్కడ బీజేపీలో ఎక్కడ ప్రభుత్వంలో మాత్రమే భాగం. ప్రభుత్వంలో భాగస్తులు అనేది ఏంటంటే వాళ్ళకు ఓన్ ఒపీనియన్స్ ఉంటాయి, ఓన్ ఫీలింగ్స్ ఉంటాయి, అంశాలు ఉంటాయి. దాంట్లో లోపల డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ తోని ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుంటారు. ఇక్కడ కూటమి లోపల తెలుగుదేశం పార్టీ ఉంది, జనసేన ఉంది, బీజేపీ ఉంది. ఇది కూటమి ప్రభుత్వం లోపల ముగ్గురు కలిసి ప్రయాణం చేస్తున్నారు. అలాగని చెప్పేసి అందరి ఒపీనియన్ ఒకేలాగా ఉండాల్సినంత అవసరం లేదు. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ పక్కన పెట్టేసుకొని ఎక్కడైతే కలిసికట్టుగా పనిచేస్తుంటామో దానిపైన పనిచేయవచ్చు. ఇక్కడ వీళ్ళకు ఉన్న ఇబ్బంది, బీజేపీ నాయకులు ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏంటంటే రేవంత్ ని ప్రశంసించడమే ఇబ్బంది. ఎందుకంటే రేవంత్ ని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు కాబట్టి, రేవంత్ రేపు కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నారు కాబట్టి, రేపు కాంగ్రెస్ ను కూటమి ప్రభుత్వంలో ఉండే వ్యక్తి సర్టిఫై చేసినట్టు అవుతుంది, మేమంతా సర్టిఫై చేసినామని అవుతుంది. రేపు మా మనుగడకు ఎదుగుదలకు ఇబ్బంది అవుతుంది ఈ ప్రశంసలు అనేది వీళ్ళ ఫీలింగ్. అలాగని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి ఆ ఫీలింగ్ ఉందా అంటే తెలుగుదేశం పార్టీకి ఎక్కడ ఆ ఫీలింగ్ ఉన్న దాఖలాలు కనిపించలేదు. ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాన్ని బలపరచలేదు. సేమ్ టైం వచ్చేసి దాన్ని డిఫర్ కూడా అయిన దాఖలాలు. సో ఇది సైలెంట్ గానే ఉంది. అంటే ఇక్కడ డిఫర్ అవ్వడానికి గల కారణం ఏంటంటే మేము నెక్స్ట్ టైం డెఫినెట్ గా అధికారంలోకి వస్తాము, మేము నెక్స్ట్ టైం డెఫినెట్ మాదే అధికారం అనే ఊహలలో ఉంటున్నారు కాబట్టి, సరే ఊహలు అందామా ఇంకేదందామా వాస్తవాలు అందామా పక్కన పెట్టేస్తే ప్రస్తుతానికైతే అధికారంలో కాంగ్రెస్ ఉంది. అలాంటి ఊహలలో ఉంది కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఇబ్బంది ఫీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది పొలిటికల్ గా. అంటే ఇక్కడ నేను అదే చెప్తున్నాను, 2 అంశాలను విడివిడిగా చూడాలి. దీన్ని పొలిటికల్ గా చూద్దామా లేకపోతే చట్టపరంగా చూద్దామా? చట్టపరంగా చూస్తే బీజేపీ ఇది మాట్లాడాలి, బన్నీతో పాటు మిగతా వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా, మరి ఎందుకు అరెస్ట్ చేయలేదని అడగాలి. ఇది చట్టపరమైన విషయాలు. నిన్న అడిగారు పాటు జయరామ్ గారు,
జయరామ్ గారు నిన్న రేవంత్ రెడ్డి గారిని నిన్న ఎట్లాగైతే ప్రశంసించారో ఒక్క నిమిషం ఒక నిమిషం నేను మాట్లాడదు చెప్పండి అంటే మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని అడగాలి. మరి అది అడగకుండా మిగతా విషయాన్ని ఓన్లీ డిఫర్ కావడానికి గల కారణాలు ఏంటి అంటే రాజకీయం. అంటే నేను అనేది అదే మీరు అక్కడ గూఢార్థం మీరు అర్థం చేసుకోలేదు. నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ లో అన్న మా ఫస్ట్ మాట ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని ఎక్కడైతే లక్ష్మీకాంత్ గారు జయరామ్ గారు అంటున్నారు బీజేపీ వాళ్ళు క్వశ్చన్ చేయాలంటున్నారు, పవన్ కళ్యాణ్ అనలేదు అని అనలేదు, బీజేపీ వాళ్ళు ఆ క్వశ్చన్ ఎందుకు చేయట్లేదు న్యాయంగా మాట్లాడాలంటే వారి వైపు నుంచి మాట్లాడుతున్నారు. అది బీజేపీ వాళ్ళు చేయాల్సి ఒక్క నిమిషం స్వప్న గారు చెప్పండి. బీజేపీ డిమాండ్ చేయాల్సింది ఏంటంటే మిగతా వాళ్ళను అరెస్ట్ చేయాలి అనే డిమాండ్ ఎందుకు చేయటం లేదు? అది కదా డిమాండ్ చేయాల్సింది. అంటే ఇక్కడ ఈ దీని లోపల ఒక్క నిమిషమే ఈ తప్పు లోపల భాగస్వామ్యం అందరికీ ఉన్నప్పుడు ఆ తప్పులో భాగస్వాములను ఎందుకు అడుగుతలేదు? ఇక్కడ అడుగుతున్నది ఏంటి అడుగుతుందంటే ఎందుకు కన్నడని అడుగుతుంది అంటే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం ఒక్క నిమిషం అంటాం, ఇంకొక విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ మనం అభినందిద్దామా లేకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ బండితో పాటు మిగతా వాళ్ళని ఇరికిస్తున్నాడా లేదు అని కూడా కాపాడుతున్నాడా? ఇక్కడ జయరామ్ గారు మీరు మీరు ఆగమన్నారు, నేను ఆగాను. ఒక మాట ఇక్కడ పూర్తిగానండి, ఇక్కడ మాట పూర్తిగానండి, ఒక మాట పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ లో అన్న మాట ఏంటి? పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారిని ఒక మాట ప్రశంసించినా గానీ కేవలం బనీని మాత్రమే ఒక నిమిషం స్వామి ఒక నిమిషం మహేందర్ రెడ్డి స్వామి, కేవలం బనీని మాత్రమే దోషిగా చూపిస్తున్నారు. ఇక్కడ ఏ లెవెల్లో ఉన్న బనీని కాదు. ఖచ్చితంగా దీనికి ప్రభుత్వం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, సమస్యలు చాలా ఉన్నాయి. వాటిని పట్టించుకోకుండా అతను దోషిగా చూపించడం కాదు, వాటిని కాకుండా ఇక వేరే విషయాల మీద దృష్టి సారిస్తే మంచిదని చెప్పేసి ఇంకొక సూచన ఇచ్చారు. అక్కడ మీరు ఆ మాట విన్నారో లేదో మరి నిన్న ఆ ప్రెస్ మీట్ లో విన్నారు కదా? ఇక్కడ ఎంత ప్రశ్నించినా ఇక్కడ ఎంత మెచ్చుకున్నా గానీ ఇక్కడ గవర్నమెంట్ కి మళ్ళీ క్వశ్చన్ వేశారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ జయరామ్ గారు ప్రశంసించిన అంశాన్ని పక్కన పెడితే క్వశ్చన్ కూడా చేశారు. అది కూడా మీరు పాయింట్ చేసుకోవాలా? దాని గురించి మాట్లాడుతాం. చెప్పండి జయరామ్ గారు, చెప్పండి జయరామ్ గారు, చెప్పండి. మహేందర్ రెడ్డి గారు ఒక నిమిషం ఉండండి. మహేందర్ రెడ్డి గారు మాట్లాడేసుకుంటున్నా అట్లా కాదు. మిగతా వాళ్ళని ఇప్పుడు రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య గురించి ఏంటిది అర్థం? అది చిన్న భార్య గురించి అర్థమైంది. మంచిది అంటే చిన్న భార్య ఏంది పరిస్థితి? పవన్ కళ్యాణ్ మాట్లాడింది అదే మాట్లాడుతున్నాడు. ఇక్కడ బండిని మాత్రమే అరెస్ట్ చేశారు అని అంటాడు. బండిని మాత్రమే అరెస్ట్ చేసినట్టు మిగతా వాళ్ళు అరెస్ట్ చేయకూడదని కాదు కదా, మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేయమని చెప్పే. ఓకే, అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా చెప్పారండి, అరెస్ట్ ఎందుకు చేయట్లేదని క్వశ్చన్ చేశారు. జయరామ్ గారు ఒక్క నిమిషం అండి, జయరామ్ గారు ఒక్క నిమిషం హోల్డ్ అవునండి. ఇక్కడ ప్రశ్నించిన ఆయన అభినందించినట్టుగానే ఉంటుంది కానీ అక్కడ క్వశ్చన్ చేశారనే విషయం మర్చిపోతున్నారు అందరూ కూడా. ఆగండి, మీరు వాస్తవం పక్క పెడుతున్నారు. స్వప్న గారు లక్ష్మీకాంత్ గారు ఒక నిమిషం అండి. మహేందర్ గారికి ఒక 2 నిమిషాలు ఇద్దాం. చెప్పండి మహేందర్ గారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో మిగతా యూనిట్ సభ్యులు అరెస్ట్ చేయాలని చెప్పేసి అనడంలో తప్పులేదు, 100% తప్పలేదు. ఎందుకంటే మీరు గమనించండి, రోడ్ షో చేయడం వల్లనే వాళ్ళు ఇన్సిడెంట్ జరిగింది. రోడ్ షో చేయడం వలన హీరోయిన్ రోడ్ షో చేయలేదు, నిర్మాత గారిని డైరెక్టర్ గారిని రోడ్ షో చేయలేదు, అదే వీళ్ళ చిత్ర యూనిట్ ఎవరైతే ఉన్నారో రోడ్ షో చేయలేదు. రోడ్ షో చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారు అంటే వీరు అల్లు అర్జున్ గారు ఒక్కరే రోడ్ షో చేయడం జరిగింది. కావున వారిపైన కేసు పెట్టడం జరిగింది. ఆ రోడ్ షోలో ఎవరైతే పాల్గొన్నారో అభిమానులే కానీ ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రోడ్ షోలో ఉన్నారు కాబట్టి వాళ్ళు నెట్ వేయడం జరిగింది, వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. ఇక్కడ లా ఏం చెప్తుందో ఈనాడు మరి లా చెప్పకుండా ఆయన మీద కేసు పెట్టి ఈయన కేసు పెట్టంటే వాళ్ళు ఎవరు రోడ్ షో చేయలేదండి. రోడ్ షో చేసిన వారి మీదే కేసు పెట్టడం జరిగింది పోలీసులు. ఇలా పోలీసులో తప్పు ఎలాంటి తప్పు లేదు. ఈ విషయం మీరు డాక్టర్ జయరామ్ గారు అర్థం చేసుకోవాలి, మీరు ఆ అనలిస్ట్ గారు మీరు తెలుసుకోవాలి ఈ విషయం. ఎందుకంటే
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మహేందర్ అన్న, నేను చెప్పేది పవన్ కళ్యాణ్ అనే మాట గురించి మాత్రమే చెప్తున్నాను. జయరామ్ గారు ఒక్క నిమిషం అండి. జయరామ్ గారు, మహేందర్ రెడ్డి గారు మీరు కూడా, మహేందర్ రెడ్డి గారు ఓకే, మహేందర్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. ఓకే మహేందర్ రెడ్డి గారు దయచేసి ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి. థియేటర్ యాజమాన్యం ఉన్నారు, అభిమానులు ఉన్నారు, లేదా బౌన్సర్లు ఉన్నారు, లేదంటే అల్లు అర్జున్ ఉన్నాడు, లేదంటే థియేటర్ సంబంధించిన యాజమాన్యం ఉందో, ఏదైనా కానీ అందరి మీద చర్యలు ప్రభుత్వం కేవలం సెలబ్రిటీ అని చెప్పేసి అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేసిందని పెట్టుకున్న బౌన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ దాంతో పాటు వచ్చేసి హీరోయిన్ కూడా బన్నీతో ప్రయాణం చేసింది. మహేందర్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. జయరామ్ గారు మీరు కూడా, మహేందర్ గారు జయరామ్ గారు ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి మీరిద్దరు. ఓకే అండి, ఓకే అది మూవీ గురించి మాత్రమే కాదు, బండి సంజయ్ కూడా దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ విమర్శించారు, దాని గురించి కూడా మాట్లాడాలి మనం. ఒక నిమిషం మహేందర్ రెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించారు, ఇప్పుడు అభినందించారన్న మాట సంజయ్ గారు ఇట్లా మాట్లాడుతున్నారు. ఇన్ని రోజులు నడుస్తున్నప్పుడు మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయారని చెప్పి మేము అడుగుతున్నాం కదా. మీరు స్టార్టింగ్ లోనే ఇదంతా చేస్తే ఇదంతా జరిగేది కాదు కదా స్వామి. ఇప్పుడు మీరు మేము డిబేట్ లో కూర్చోవాల్సిన అవసరం ఉండేది కాదు కదా. ఇప్పుడు అదే కదా నేను చెప్పేది, అదే పవన్ కళ్యాణ్ ఇక్కడ సహాయం చేస్తున్నాడా దెబ్బ కొడుతున్నాడా అది కదా మాట్లాడాలి. ఓకే జయరామ్ గారు ఒక్క నిమిషం అండి. జయరామ్ గారు, జయరామ్ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. భాగస్వాములే మేమంతా కలిసి నడుస్తున్నాము. భావన అంతా ఏ విధంగా కనిపిస్తుంది ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వంలో మేమంతా భాగస్వాములే, మేము కలిసి నడుస్తున్నాము. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక చిన్న విషయంలో ఒక సాధారణ మహిళకి అండగా నిలబడిన దానికి ఒక చిన్న విషయంలో ప్రశంసించినందుకు మీరు ఇంత భూతత్వంలో చూడాల్సిన అవసరం లేదు ఎవరు కూడా. ఆ రకంగా అంటే ఒకనొకప్పుడు బండి సంజయ్ గారు మీరు ఇంతకు ముందే చెప్పారు, ఆయన కూడా జయరామ్ గారు ఒక నిమిషం. జయరామ్ గారు దయచేసి ఒక్క నిమిషం మీరు హోల్డ్ ఉండండి. మనకి టీడీపీ నాయకులు కూడా ఉన్నారు. జనార్దన్ రావు గారు, పవన్ కళ్యాణ్ పైన బీజేపీ విమర్శలు చేస్తుంటే రేపో మాపో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలక్షన్స్ కి సమాయత్తమవుతున్న టీడీపీకి ఇది ఎఫెక్ట్ కాదంటారా తెలంగాణలో? మరి మీరెందుకు దీనికి సంబంధించి స్పందించలేదు? ఇది ఒక్కటండి, ఇప్పుడు ఇక్కడ సమస్య స్థానిక నాయకులు మేము స్పందిస్తా ఉన్నాం వీటిపైన. ఇది చట్టం తన పని తాను చేసుకోపోతుందని ఒక పక్క అంటూనే దీన్ని మళ్ళీ చట్టంలోకి వెళ్ళి వీళ్ళు అలా మాట్లాడొచ్చా వాళ్ళు ఇలా మాట్లాడొచ్చా అనే దానిపైన మనం చర్చ జరుపుతున్నాం. ఇది ఎవరి కడుపు నింపే సమస్య కాదు, ఎవరికి ఆకలి తీర్చే సమస్య కూడా కాదు, ఎవరి పేదరికాన్ని పోగొట్టే సమస్య కాదు. వీటికంటే ముందు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాటం చేయాల్సిన అవసరం స్థానిక నాయకులుగా, ఈ రాష్ట్ర పార్టీ నాయకులుగా మాకుంది. కాబట్టి ఆ నాయకుడు ఇప్పుడు బండి సంజయ్ గారు అన్నది కూడా అదే. ఒక రకంగా చూస్తే ఇక్కడ ఈ అన్యాయాలు జరుగుతున్నాయి, ఈ అన్యాయాల పైన కూడా వీటిని అన్నిటిని వదిలిపెట్టి ఈ విషయం పైన మెచ్చుకున్నారు అనేది బండి సంజయ్ గారి ఆవేదన. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం యొక్క పనితీరు పైన ఎక్కడ సర్టిఫై చేయలేదు. రేవంత్ రెడ్డి గారిని అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని చేసుకుపోయిందని మాత్రమే అంతవరకే పరిమితమయ్యారు. రెండవదిగా మిగతా టీమును ఇదంతా అరెస్ట్ చేయడం అనేది దాని అంతా కూడా చట్ట పరిధిలోకి వస్తుంది. కానీ ప్రభుత్వ పనితీరు పైన మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ సర్టిఫై చేయలేదు, ప్రశంసించలేదు. బండి సంజయ్ గారు ఏంటి, మేము వ్యతిరేకిస్తున్న వారిపైన మీరు ఓ చిన్న మాట ప్రశంసిస్తే ఇది మాకు వైఫల్యం, మాకు ఎదురు దెబ్బ అవుతుంది. మేము పోరాటం చేయడంలో మీ కూటమిలో ఉన్న సభ్యులు ఇలా మాట్లాడారు, మమ్మల్ని మెచ్చుకున్నారు. ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ప్రభుత్వ పనితీరును మెచ్చుకోలేదు అని సర్టిఫై చేయాలి, అలాగని వ్యతిరేకించలేదు, ఆ అంశాన్ని లేవనెత్తలేదు. ఇంతెందుకండి మా చంద్రబాబు గారు కూడా, మా నాయకులు కూడా, ఒక నిమిషం అండి, మా నాయకులు కూడా చాలా సందర్భాలలో నేను 2004లో అధికారం కోల్పోయిన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి ఆ విధానాన్ని కొనసాగించాడు, అభివృద్ధిని కొనసాగించారు, కేసీఆర్ కూడా ప్రస్తుతం కొనసాగించారని మాట్లాడారు. అంత మాత్రాన ఆ అంశాన్ని ఎక్కడ విధ్వంసం చేయలేదు, జగన్ గారు విధ్వంసం చేశారన్నారు. కానీ అంటే మిగతా పనితీరునంతా మెచ్చుకున్నట్టు, వాళ్ళ యొక్క విధానాలను వాళ్ళ పాలన తీరును మెచ్చుకున్నట్టు ఏం కాదు కదా. అంత మాత్రాన మేము పోయాం కేసీఆర్ కదా. అంత మాట్లాడుతూనే మేము ఆనాడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని కేసీఆర్ పై పోరాటం చేశాం. అలాగనే ఈనాడు అదే జగన్ పైన మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకొని మేము అధికారంలోకి వచ్చాం. కాబట్టి ఈ చిన్న చిన్న అంశాలు కొన్ని విషయాలలో కొన్నిసార్లు ప్రతిపక్షమైనంత మాత్రాన ప్రతి నిమిషం ప్రతి సెకండ్ వ్యతిరేకించాలనేది ఎక్కడ లేదండి.
ఓకే కొన్నిసార్లు ఓకే జనార్దన్ రావు గారు ఒక నిమిషం అండి. అల్లు అర్జున్ అయినా అంత జనార్దన్ రావు గారు స్థాండం ఉన్న ఒక అరెస్ట్ నిమిషం అండి. చేశారు, లక్ష్మీకాంత్ గారు కోర్టుకు తీసుకెళ్లారు, ఓకే, లక్ష్మీకాంత్ గారు చట్టం కొంత జనార్దన్ మేరకు రావు గారు ఒక పనిచేస్తుంది నిమిషం కదా హోల్డ్ ఉండండి. అనే లక్ష్మీకాంత్ విషయాన్ని గారు కంక్లూడ్ ప్రశ్నించారు. చేద్దాం మనం. దీనికి రాజకీయాన్ని ముడిగట్టి జనార్దన్ పొత్తులు రావు గారు. ఉంటాయా లేదా అనేది ఇది కాదు. ఇది పొత్తుల ఓకే, మీద ఒక్క ఎలాంటి నిమిషం అండి, ప్రభావం జనార్దన్ రావు గారు. చూపదు. ఒకవేళ వాళ్ళు ఒంటరిగా పోవాలనుకున్న పొత్తులు ఏర్పడడంలో కానీ పొత్తులు విచ్ఛిన్నం కావడంలో ఈ అంశం ఎలాంటి ప్రభావాన్ని చూపదు. ఓకే ఒక నిమిషం హోల్డ్ ఉండండి, కంక్లూడ్ చేద్దాం. లక్ష్మీకాంత్ గారు లక్ష్మీకాంత్ గారు చూపదు అని చెప్తున్నారు. లక్ష్మీకాంత్ గారు ఎలాంటి ఎఫెక్ట్ చూపదు అని చెప్తున్నారు. ఓకే, కాకపోతే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా దీనికి సంబంధించిన రిజల్ట్ అయితే మనకి వచ్చిన తర్వాత అర్థమవుతుంది. కాకపోతే కనీసం తెలంగాణలో ఇప్పుడు బీజేపీ ఇప్పుడు వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తుంది, దాన్ని పక్కన పెట్టండి. కనీసం టీడీపీ అండ్ జనసేనని కలిసి పోటీ చేసే అవకాశాలు ఉంటాయి, కలిసి నడుస్తుందా, లేకపోతే ఎవరి దారి వాళ్ళది ఏమన్నా తీరు అన్నట్లుగా రెండు కూడా విడివిడిగా పోతాయి గతంలో వెళ్ళినట్టు? లేదండి, కిందసారి ఎలక్షన్కి చూసాము. అప్పుడు ఏంటంటే అప్పుడే కొత్తగా కూటమి అనేది ఏర్పాటయ్యింది కాబట్టి కిందసారి మేము పోటీ చేయాల్సింది, పోటీ చేయలేకపోయాము. ఈసారి ఖచ్చితంగా అయితే కలిసే నడిచి వెళ్తాము. ఓకే, ఈ కూటమి ప్రభుత్వం అనేది కళ్యాణ్ గారు ముందుగా ఆల్రెడీ హింట్ ఇచ్చేశారు. 10 సంవత్సరాల భవిష్యత్తు కోసం ఇంకొక 10 సంవత్సరాలు మేము నడిచి వెళ్ళాలనేది. అది ఈ రాష్ట్రం అయినా ఎక్కడైనా కానీ, ఏపీ అయినా కానీ, తెలంగాణ అయినా ఓకే, అది కేవలం ఏపీకి మాత్రమే కాదు, తెలంగాణలో కూడా నడిచి కలిసి పని చేస్తారు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీకాంత్ గారు. అదేవిధంగా ఈ డిబేట్లో పాల్గొన్న మహేందర్ రెడ్డి గారికి, జనార్దన్ రావు గారికి, అలాగే డాక్టర్ జయరామ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూస్తూనే ఉన్నాం కదా, ఇక కూటమిలో ఇక్కడ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపైన అయితే తెలంగాణలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ దీనికి సంబంధించి వ్యతిరేక స్వరాలు వినిపిస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో తెలంగాణలో పునర్వైభవం టీడీపీ తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొని తన విజయబేరిని మోగించడానికి ట్రై చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను విమర్శించడం ఎంతవరకు సమంజసం? మరి రాబోయే రోజుల్లో ఈ అంశం రాజకీయ పరిణామాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాల్సి